హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎగ్ బిర్యానీ చేసి పెట్టాను. ముందే అయితే ఆనియన్స్ కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. గ్రేవీ కోసం టమాటా ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను. మనం వేయించుకున్న ఆయిల్లోనే కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఎగ్స్ కూడా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. వేరొక గిన్నెలో రైస్ కోసం వేరొక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, సాల్ట్, ఆయిల్, జీలకర్ర, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు అన్నీ వేసి వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఎగ్స్ అయితే వేయించుకున్నాను. నేను హాఫ్ అన్ అవర్ ముందే రైస్ కడిగి పెట్టుకున్నాను. మామూలు రైసే అండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఎసరు వచ్చిన తర్వాత అయితే రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. 3/4 రైస్ ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇంతకుముందుకు మనం చేసుకున్న ప్యూరీని గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి గిన్నెలోకి ప్యూరీ వేసుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పసుపు, అల్లం పేస్ట్, ఉప్పు, కారం అన్నీ వేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత పక్కకు పెట్టుకొని పైన ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. తర్వాత ఎగ్స్, తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. మనం ఇంత చికెన్ బిర్యానీ ఎలా వేస్తామో అలా చేసుకోవాలి. పైన అయితే వేయించుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా వేసుకొని దమ్కైతే పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నా. మీకు నచ్చితే యూజ్ చేయండి, లేకపోతే మీరు స్కిప్ చేసేయండి. ఇక్కడైతే దమ్కి పెట్టుకున్నాను. బిర్యానీ అయితే రెడీ అయింది. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి వీడియో.